క్రెడిట్ చోరీ ఏపీలో ఇది మా హయాంలో మొదలైంది అని చెప్పుకోవాల్సిన మరి ఈ పథకాన్ని ఏపీలో తొలిసారిగా అంటే పథకాల విషయంలో అయినా ఇన్వెస్ట్మెంట్ విషయంలో అయినా ఇప్పుడు మూలపేటలో జరుగుతున్న పోరాటం ఏది క్రెడిట్ చోరీ ఏది వాస్తవం అని తెలుసుకోవాలంటే ఎలా? ఏపీలో క్రెడిట్ చోరీ అనేది ఇంత పెద్ద సిలబస్ ఎందుకైపోయింది? మూలపేట లాంటి పోర్టులో ఇదిగో ఇలా వైసీపీ పెద్ద పోరాటం చేసి సభలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? అధికార పక్షం క్రెడిట్ చోరీ అనే మాట వాడుతా ఉంది. కొత్తగా ఒక స్లోగన్ తీసుకున్నారు, క్రెడిట్ చోరీ అని. ఇలాగా విపక్షం అయితే ప్రతి సందర్భంలోనూ క్రెడిట్ చోరీ, ఆ క్రెడిట్ అంతా ఈయన తీసుకొని రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది ఇలాగా ప్రస్తావిస్తా ఉంది కదా. ఇంతకీ ఎవరి క్రెడిట్ ని ఎవరు చోరీ చేస్తున్నారు? క్రెడిట్ చోరీ చేయాల్సిన పరిస్థితి ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? మీడియా కూడా పార్టీల వారీగా జెండాల వారీగా విడిపోయిన రాష్ట్రంలో ప్రజలకు వాస్తవాలు ఎలా తెలుస్తాయి? మూలపేట పోర్టు వేదికగా పోరాటం మొదలైందని కాదు, ప్రతి సందర్భంలోనూ ఈ క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి కదా. మరి న్యూట్రల్ గా నిజాల మీద ఆధారపడి ఆలోచించేవాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు ఏది వాస్తవం ఏది క్రెడిట్ చోరీ అనేది? చూద్దామా డీటెయిల్డ్ గా. ఇది రాజకీయానికి సంబంధించిందే కాదు, మన లీడర్ల నైతికతకి సంబంధించిన విషయం కూడా. నీతి నియమాలు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు అనే విషయాన్ని కూడా డిటర్మైన్ చేసే ఫ్యాక్టర్ ఈ క్రెడిట్ చోరీ కదా. అందుకనే పర్టికులర్ గా చూద్దాం, ఆధారాలతో చూద్దాం. క్రెడిట్ చోరీ అనే మాట ఏపీలో ఈ మధ్యకాలంలో బజ్వర్డ్ అయిపోయింది కదా. ఏం జరిగినా కానీ కొందరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రతి సందర్భంలోనూ ఇది మా హయాంలో మొదలైంది అని ఇప్పుడు విపక్షమా వైసీపీనా చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉంటా ఉంది కదా. నాకు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఈనాడులో స్టార్ట్ అయిన రోజుల్లో చైర్మన్ రామోజీరావు చెప్పిన ఒక మాట గుర్తొస్తా ఉంది. ఆయన అంటూ ఉండేవారు, ఓకనాది బియ్యనిది ఎత్తి పోసుకుని ఏరుకొని తిందాంరా అని పిలిచినట్టుగా ఉండకూడదు అని రామోజీరావు చాలా సందర్భాల్లో సరదాగా చెప్తుండేవారు. అంటే పొట్టు ఊక ఉన్నవాళ్ళు దాన్ని బియ్యంలో కలిపేసి ఏరుకొని చెరో సగం తీసుకుందాం అంటున్నారంటే దాని అర్థం ఏంటి? బియ్యంలో వాటాని ఊక కలిపేసి ఊరకనే కొట్టేయాలనుకుంటున్నారు అని కదా అర్థం. క్రెడిట్ చోరీ వ్యవహారం కూడా అలాంటిదే. కావాలంటే మీరు చూడండి, స్కీముల విషయంలో అయినా, నిర్మాణాల విషయంలో అయినా, ఓవరాల్ డెవలప్మెంట్ విషయంలో అయినా, ఇన్వెస్ట్మెంట్ విషయంలో అయినా, ఈ నాలుగు ప్రతి సందర్భంలోనూ ఈ క్రెడిట్ చోరీ అనేది ప్రధానమైన ఎలిమెంట్ అయిపోతా ఉంది. కొన్ని సందర్భాలు చూద్దాం. ఏపీలో ప్రస్తుతం తల్లికి వందనం పేరుతో అమలవుతున్న పథకం ఒకటి ఉంది కదా. ఆ పథకాన్ని తన తనయుడే డిజైన్ చేశాడు అని చంద్రబాబు చెప్పడాన్ని చూశాం కదా. తల్లికి వందనం ఎట్లా వచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. తల్లికి వందనం అంటే తెలుసు కదా, స్కూల్కి వెళ్లే పిల్లలున్న తల్లిదండ్రులకి ప్రభుత్వం 15,000 అని చెప్పి 13,000 ఏమో ఇస్తా ఉంది, కటింగ్లు ఫిట్టింగ్లు పోగా కదా. మరి ఈ పథకాన్ని అసలు ఇన్వెంట్ చేసింది ఎవరు? ఏపీలో తొలిసారిగా ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? అమ్మఒడి గుర్తుకు రాదు, 2019 తర్వాత ప్రవేశపెట్టిన పథకం కదా. ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి నేరుగా డబ్బులు వచ్చే పథకాలకు సంబంధించిన వాస్తవాలు ప్రజలకు తెలుసుంటాయి కదా. మరి అలా తెలిసిన పథకం విషయంలోనే పేరు మార్చి అది మాది అని చెప్పారు అంటే ఏం అర్థం చేసుకోవాలి? క్రెడిట్ చోరీ ఎక్కడ జరిగినట్టు, ఎవరు చేసినట్టు? ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ విషయంలో అయితే ఈ మధ్యన పదే 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 ప్రతిసారి ఈ క్రెడిట్ చోరీ అనే మాట వినపడుతూనే ఉంది కదా. గూగుల్ డేటా సెంటర్ తామే తెచ్చాము అని దేశంలో ఊహించినంత పెట్టుబడిది అని విస్తృతంగా భారీ స్థాయిలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు కదా. తీరా చూడబోతే అదానీ గూగుల్ పార్ట్నర్షిప్ తో ఆ ప్రాజెక్ట్ వస్తా ఉంది అని ఏపీ ప్రభుత్వం భూ కేటాయింపులే కాదు కరస్పాండెన్స్ తో సహా అన్ని అదానీతోనే నిరపుతా ఉంది అనే విషయం బయటకు వచ్చింది కదా. మరి ఇంకా ముందుకెళ్తే ఈ అదానీతో డేటా సెంటర్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 2022-23 కాలంలో కదా. అదానీ గ్రూప్ వాళ్ళ చేత డేటా సెంటర్ ను ఎవరి హయాంలో వచ్చిన డేటా సెంటర్ క్రెడిట్ ని ఎవరు క్లెయిమ్ చేసినట్టు? జగన్ ఇదే అడుగుతూ ఉన్నారు కదా. అదానికి గూగుల్ కు శంకుస్థాపన 2023లో జరిగింది. ఎస్, అంటే పథకాల విషయంలో అయినా ఇన్వెస్ట్మెంట్ విషయంలో అయినా ఎవరి క్రెడిట్ ని ఎవరు చోరీ చేస్తున్నారు? పైగా ఎదురుదాడి ఎవరు చేస్తారు? ఏదో క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉంటారు. నేను చంద్రబాబు చూశారుగా, క్రెడిట్ చోరీ అని తన మీద జగన్ ఆరోపణలు చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. మీడియా ఆ విషయాన్ని హైలైట్ చేసి ప్రొజెక్ట్ చేయడం కనపడతా ఉంది కదా. నేను చెప్పింది 1-2 ఎగ్జాంపుల్సే. ఇప్పుడు మూలపేటలో జరుగుతున్న పోరాటం ఒక ఉదాహరణ మాత్రమే. ఇండోసోల్ అనే సోలార్ కంపెనీ వేల కోట్లు పెట్టుబడి పెట్టడం దగ్గర నుంచి, గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి, మిత్తల్ స్టీల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి మొన్న శంకుస్థాపన చేశారు. మా హయాంలోనే ఒక్క వీడియో కాల్ తోనే I did a 30 minutes Zoom call with Aditya Mittal. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది అని చెప్తున్నారు కదా.
ఆలోచన గల వాళ్ళకైతే వెంటనే తడుతుంది. ఒక్క వీడియో కాల్తో వచ్చారు అని వాళ్ళు చెప్తున్నారంటే దాని వెనక ఎంత గ్రౌండ్ వర్క్ జరిగినట్టు, ఎప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ జరిగినట్టు? లాజిక్ ఈజ్ వెరీ సింపుల్ కదా. మూలాలు ఎక్కడున్నాయి మిత్తల్ స్టీల్ కి అని చూస్తే ఇదిగో ఇలా దావోస్ లో జరిగిన సమ్మిట్ గుర్తొస్తుంది, ఆ తర్వాత జరిగిన సంప్రదింపులు గుర్తొస్తాయి. ఆల్రెడీ సంప్రదింపులు జరిపాము, కమిట్ అయ్యాం కదా అని ఒక వీడియో కాల్తో వచ్చుంటారు కదా. అంటే ప్రతి సందర్భంలోనూ మనం క్రెడిట్ ని గుప్పిడ పట్టేందుకు ప్రయత్నం చేయటం అనే రాజకీయ కోణాన్ని ప్రస్తుతం ఏపీ చూస్తా ఉంది. అంతేనా? ఈ క్రెడిట్ చోరీ అనేది ఇప్పుడే ఎందుకు పాపులర్ అవుతోంది? అసలు క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అలాంటి పరిస్థితి ఎందుకు ఎదురవుతుంది? ఆల్రెడీ కొత్తగా డెవలప్మెంట్ కానీ విధానాలు కానీ ఆలోచనలు కానీ చేశామనుకోండి, వాటినే పబ్లిసైజ్ చేసి జనాల్లోకి తీసుకెళ్లొచ్చు. కొత్తగా ఎవరి క్రెడిట్ ను క్లెయిమ్ చేయాల్సిన అవసరం పడదు. సింపుల్. అలా కాకుండా ఆల్రెడీ గతంలో చేసిన ప్రయత్నాలే ఇప్పుడు ఫలిస్తా ఉన్నాయనుకోండి, అవి తమ కృషి వల్లే వచ్చాయి అని రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి క్రెడిట్ చోరీ అనేది ఎదురై తీరుతుంది కదా. అదే అసలు పాయింట్. మనం నిజంగా ప్రోగ్రెసివ్ పాలసీలు విధానాలు అనుసరిస్తూ ఉంటే, మన విధానాల వల్ల రిజల్ట్ వస్తూ ఉంటే మనమే చెప్పుకుంటాం. అలా కానప్పుడు మనకి ఎదుటి వాళ్ళ విధానాల వల్ల వచ్చిన పాజిటివ్ రిజల్ట్స్ని మనదిగా క్లెయిమ్ చేసుకుంటాం. దాన్నే క్రెడిట్ చోరీ అని అనుకోవాల్సి ఉంటుంది. అంతే కదా. అంటే మనం కొత్తగా ఏం చేయలేనప్పుడు ఆల్రెడీ జరిగిన దాన్నే మనది అని చెప్పేసుకోవడం క్రెడిట్ చోరీ సింపుల్ గా. మరి ఏది క్రెడిట్ చోరీ, ఏది వాస్తవం అని తెలుసుకోవాలంటే ఎలా? మీడియా మీద ఆధారపడవచ్చా? ఆధారపడలేని పరిస్థితి కదా. కొందరేమో సాక్షిని నమ్మరు, కొందరేమో టీడీపీ మీడియా నమ్మరు. మరి ఇలాంటప్పుడు ఏది ఆధారం? సింపుల్. ఏఐ వచ్చేసింది, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ అయింది. ఇప్పుడు డౌట్ ఏదన్నా ఉంటే, నిజం తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉంటే, ఆలోచన ఉంటే కనుక గూగుల్ చేయండి, తెలిసిపోతుంది. అదానితో డేటా సెంటర్ ఒప్పందాన్ని ఎవరు చేసుకున్నారు, ఏ సంవత్సరంలో అని అడగండి, చెప్తుంది. మిత్తల్ స్టీల్స్ కి సంబంధించిన అగ్రిమెంట్ MOU ఎప్పుడు కుదిరింది, దావోస్ లో ఎవరెవరి మధ్య కుదిరింది అని అడగండి, వాస్తవాన్ని చూపిస్తుంది. నిజాలు తెలుస్తాయి. వన్స్ నిజం తెలిసిన తర్వాత ఎవరిది క్రెడిటో ఎవరిది క్రెడిట్ చోరీనో అర్థమైపోతుంది కదా. ఈ మాత్రం విచక్షణ ఉంటే చాలు, రాజకీయ ప్రచారాలను బద్దలు కొట్టొచ్చు. రేషనల్ గా ఆలోచించి ఎవరి సామర్థ్యం ఏంటో, ఎవరి సత్తా ఏంటో తెలుసుకోవచ్చు. అవునా కాదా? కావాల్సిందల్లా కాస్త ఆలోచన, టెక్నాలజీని వాడగలిగి అర్థం చేసుకోగలిగే కెపాసిటీ. మరి ఏపీలో ఎంతమంది వాస్తవాలను అర్థం చేసుకోగలుగుతారంటారు? క్రెడిట్ చోరీ చేస్తున్నది ఎవరు? అసలైన క్రెడిట్ని ఏపీకి తెచ్చింది ఎవరు? కామెంట్ చేద్దాం. సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడదాం.